సీఎం చంద్రబాబును కలిసేందుకు పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చాయి టీడీపీ శ్రేణులు. పార్టీ కార్యాలయంలో ఇనుప గ్రిల్స్తో బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ప్రభుత్వ విధానంలో హ్యాంగ్ ఓవర్ను వీడాలని పోలీసుల్ని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజా వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తానన్న సీఎం చంద్రబాబు ప్రజావేదిక ఉంటే వినతులు స్వీకరించడానికి అనువుగా ఉండేదన్నారు. కానీ ప్రజావేదికను జగన్ కూల్చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో తన క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు. సీఎం చంద్రబాబును కలిసేందుకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి భారీగా తరలి వెళ్లారు పార్టీ కార్యకర్తలు. దీంతో పార్టీ కార్యాలయంలో ఇనుప గ్రిల్స్తో బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పిఎంఆర్, ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారిగా సీఎం హోదాలో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్టీ కార్యాలయానికి వచ్చారు. సో ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు, అలాగే కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పార్టీ కార్యాలయానికి ఎంటర్ కాగానే కార్యకర్తలందరినీ ఆయన కలిసేందుకు వీలు లేకుండా బ్యారికేడింగ్, ఇనప కంచెలతో ఇనప రాడ్లతో బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఆ బ్యారికేడింగ్ చూసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బ్యారికేడింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు? తాను ఎన్నాళ్ళుగా పార్టీ కార్యాలయానికి వస్తున్నా కానీ ఎప్పుడు బ్యారికేడింగ్ అనేది లేదు, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఇటువంటి బ్యారికేడింగ్ అనేది పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయలేదు, ఇది తాను సహించననే విషయాన్ని చాలా స్పష్టంగా పోలీసులు చెప్పారు. ప్రజలకు తనకు ఎవరు అడ్డుగోడుగా ఉండే అవకాశం తానివ్వను, మీరు కూడా ఆ విధమైన చర్యలు తీసుకోవద్దు. ఒకవేళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తే వాళ్ళని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో నిలబెట్టాలి, కానీ ఈ విధంగా బ్యారికేడింగ్ పెట్టడం కరెక్ట్ కాదన్నాయి చంద్రబాబు నాయుడు పోలీసులను హెచ్చరించిన పరిస్థితి. మరొక వైపు తాను పర్యటనలు, క్షేత్రస్థాయి పర్యటనలు కావచ్చు, తన వినతుల విషయంలో తను ఎటువంటి పద్ధతిని అవలంబిస్తానన్న అంశానికి సంబంధించి కూడా కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేశారు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈ వినతుల స్వీకరణకు సంబంధించి అంటే ప్రజా దర్బార్ లాంటిది ఒకటి నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి చంద్రబాబు నివాసంలో ఆ పరిస్థితి లేదు. గతంలో ప్రజావేదిక ఉండేది. ఆ ప్రజావేదికలోనే గత 2014-19 మధ్యలో ప్రజావేదికలోనే చంద్రబాబు నాయుడు కార్యకర్తలను కలవటం కావచ్చు, ప్రజలను కలవటం, ఇటువంటివన్నీ జరిగేవి. సో 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రజావేదికను కూల్చేశారు. సో ఈ నేపథ్యంలో అది లేదు కాబట్టి ఆ శిథిలాలను కూడా తొలగించాం, ఆ శిథిలాలు అలాగే ఉంటాయి, విధ్వంస పాలనకు అదొక ప్రతీకగా ఉంటుందని చాలా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వినతుల స్వీకరణకు ఎటువంటి పద్ధతిని అవలంబించాలన్న అంశానికి సంబంధించి కూడా ఆలోచన చేస్తున్నాం. అలాగే సెక్రటేరియట్ లో ఈ విధానాన్ని వినతులను స్వీకరిస్తే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నాం అని చెప్పారు. అలాగే క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి తన పర్యటన ముందుగా పోలవరం నుంచి ప్రారంభిస్తాం, అలాగే అసెంబ్లీ సమావేశాల తేదీ కూడా త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.